బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్ బాస్ కెప్టెన్సీ వార్ డే 39 టాస్క్ ఇచ్చారు. మీ కెప్టెన్సీ కంటెండర్షిప్ని కాపాడుకోవడానికి ఫైర్ స్టోమ్స్ మరియు వారు ఎంచుకున్న సభ్యులు 2 టీమ్గా ఏర్పడి ఒక టాస్క్లో తలపడాల్సి వస్తుంది. అందుకోసం నేను మీకు ఇస్తున్న టాస్క్ కెప్టెన్సీ ఏ. ప్రతి రౌండ్లో బజర్ మోగగానే సెంటర్ లైన్ రెడ్ మార్క్ దగ్గర ఉన్న బాల్ని తీసుకొని ప్రత్యర్థి టీం గోల్ఫ్ చేయగలిగితే వాళ్ళ టీం నుండి ఏ ఒక్కరిని ఈ రేస్ నుంచి తప్పించాలి అని అన్నది గోల్ఫ్ చేసిన సభ్యులు నిర్ణయిస్తారు. గేమ్ స్టార్ట్ అయింది. హోరాహోరీగా బాల్ గోల్ఫ్లో వేయడానికి 2 టీమ్స్ ప్రయత్నిస్తున్నారు. బాల్ అటు ఇటు అందరూ లాగుతూ ఉన్నారు. తనుజ, రమ్య వీళ్ళందరూ లాగుతున్నారు. సంజన, సాయి, నిఖిల్ వీళ్ళందరూ బాల్ని అటు ఇటు లాగుతున్నారు. ఫైనల్లీ బాల్ సాయి గోల్ఫ్లో వేశాడు. తనుజ, ఇంతలో రమ్యకి తలకి దెబ్బ తగిలింది. ఆ బాల్ గోల్ఫ్లో వేసే టైంలో రమ్యకి తలకి దెబ్బ తగిలింది. కొంచెం సేపు రమ్య హెల్త్ ఎలా ఉందని అందరూ వచ్చి కన్సర్న్ చేశారు రమ్య దగ్గరకు వచ్చి. ఫైనల్గా ఫస్ట్ గేమ్ గోల్ఫ్ చేసిన ఫైర్ స్టోమ్ టీమ్ భరణి గారిని ఎలిమినేట్ చేశారు. తనుజ, నిఖిల్ వైలెన్స్ వద్దు గైస్ అన్నాడు. తనుజ, వైలెన్స్ చేసిందే మీ వాళ్ళు అని తనుజ అనింది. ఇంతలో ఎలిమినేట్ చేసింది సంజన గారు. దివ్యల మాధురి గారు భరణి గారిని ఎలిమినేట్ చేశారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇరు టీమ్స్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. దివ్యల మాధురి, సాయి వీరందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. కళ్యాణ్, పవన్ వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. దివ్యల మాధురి వీరందరూ గేమ్ ఆడుతూ ఉన్నారు. గోల్ఫ్లో వేయడానికి బాల్ కోసము ఇరు టీంలు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో బాల్ గోల్ఫ్లో వేయడానికి ఇరు టీమ్స్ ప్రయత్నిస్తూ ఫైనల్లీ నిఖిల్ గౌరవ్ గోల్ఫ్లో వేస్తాడు. సెకండ్ టైం గోల్ఫ్లో వేస్తాడు. తనుజ, ఇంతలో గౌరవ్, యు పుషింగ్ మీ గౌరవ్ అంటుంది తనుజ. దిస్ ఈజ్ నాట్ ఫేర్, హీఈస్ పుషింగ్ మీ అని అంటుంది. గౌరవ్, నేను పుష్ చేయలేదు, టర్న్ చేశాను అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సాయి, పుష్ చేయడం అంటే ఇలా అని నిఖిల్ని పుష్ చేస్తూ తనుజని ఇది పుష్ చేయడం అంటారు అని చెప్పాడు. ఇంతలో దివ్యల మాధురి పుష్ చేయలేదు అసలుకి అని చెప్తుంది.